మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం డెసిమల్స్ యొక్క కలపడం మరియు తీసివేయడం గురించి నేర్చుకున్నాం. అంటే డెసిమల్స్ యొక్క ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ గురించి నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే డెసిమల్స్ యొక్క గుణకారం మరియు భాగాహారం, డెసిమల్స్ యొక్క మల్టిప్లికేషన్ మరియు డివిజన్ గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే యాక్చువల్గా మీకు మల్టిప్లికేషన్ డివిజన్ అనేది జనరల్గా మీకు డెసిమల్స్ గురించి తెలిసినప్పటికీ దాని యొక్క అప్లికేషన్స్ అనేవి మీకు కొంచెం కొత్తగా ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం మీకు తెలిసిన విషయాలు వచ్చినప్పటికీ మీరు ఈ వీడియోని అబ్జర్వ్ చేసి కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో డెసిమల్స్ యొక్క మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గురించి మనం మాట్లాడితే మనకి ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 0.3 ఇంటూ 0.002 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, ఇది మనకి క్వశ్చన్ అనుకుంటే ఈ క్వశ్చన్లో మనకి దీని యొక్క ఆన్సర్ ఫైండ్ చేయమని అడిగితే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇది జనరల్గా బేసిక్ క్వశ్చన్. ఇది ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ రెండు నెంబర్లు ఏవైతే మనకి నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్ని ఫస్ట్ మల్టిప్లై చేయాలి. అంటే 3 ఇంటూ 2 6. ఫస్ట్ దీని యొక్క మల్టిప్లై చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ 6 వేసుకుంటాం. తర్వాత మనం చేయాల్సిందంతా ఏంటంటే ఇవి మల్టిప్లై చేయగా వచ్చినటువంటి ఆన్సర్కి ఎన్ని పాయింట్లు పెట్టాలి, లేదా ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ డిజిట్స్ వేయాలి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. ఎన్ని డిజిట్స్ వేయాలి అని అంటే ఇంటూ సింబల్ వచ్చేటప్పుడు ఎప్పుడూ కూడాను, మల్టిప్లై చేసేటప్పుడు ఎప్పుడూ కూడాను ఇచ్చినటువంటి ఈ రెండు నెంబర్ని గుణించిన తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయో అన్ని డిజిట్స్, అంటే ఒక డిజిట్ ఇక్కడ ఉంది, ఒక డిజిట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ 3 డిజిట్స్, ఈ మొత్తం కూడా డిజిట్స్ అన్ని కలిపి వేయాలి. 1 + 3 4 డిజిట్స్ వేసుకోవాలి డెసిమల్ తర్వాత. అంటే 1 2 3 4 డిజిట్స్ డెసిమల్ తర్వాత వేసుకుంటాం. దీని యొక్క ఫైనల్ ఆన్సర్ ఇది అవుతుంది. అయితే చూడండి, 4 డిజిట్స్ వేసుకోవాలన్నప్పుడు మనకు వచ్చింది 6, కానీ 4 డిజిట్స్గా మనం కన్వర్ట్ చేయడానికి ఏం చేసాం, పాయింట్ తర్వాత 3 జీరోస్ వేసి లాస్ట్లో 6 వేసాం. అయితే మీరు లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, జీరోస్ అనేవి ఇటువైపు వేయాలి, ఇటువైపు అంటే పాయింట్ తర్వాత ఉన్న డిజిట్కి లోపలే వేసుకోవాలి పాయింట్ తర్వాత. ఎందుకు అనంటే ఇటువైపు జీరోస్ ఎన్ని వేసినా కానీ దానికి విలువ ఉండదు, కాబట్టి ఇక్కడ వేసుకుంటాం. ఇది మనకి డెసిమల్స్ యొక్క మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇంటూ ఉంటే డిజిట్స్ని కలిపి వేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను క్వశ్చన్, 0.86 ఇంటూ 0.0001 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని అడిగాను క్వశ్చన్. అది ఇప్పుడు ఏం చేస్తాం, మనం దీంట్లో ఉన్నటువంటి సంఖ్యల్ని ఫస్ట్ పరిశీలించండి. 86 1 అంటే 86 ఇంటూ 1 ఎంత అవుతుంది, 86. ఆన్సర్ 86 కాదు, ఎందుకనంటే డెసిమల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అంటే ఇక్కడ 2 ఇక్కడ 4, మొత్తం కలిపి ఎన్ని అవుతున్నాయి 6. కాబట్టి ఆల్రెడీ 2 డిజిట్స్ మనకు ఉన్నాయి, 1 2, ఇంకా 4 కావాలి, 1 2 3 4. సో ఇక్కడ పాయింట్ అవుతుంది. అంటే దీని యొక్క ఫైనల్ ఆన్సర్ ఇది అవుతుంది. ఓకేనా, ఇది మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, ఇందులో కొత్తదనం ఏం లేదు. అయితే మనం దీని యొక్క అప్లికేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు మీకు కొంచెం కొత్తదనం కనిపిస్తుంది. అయితే దానికంటే ముందు మనం ఒక చిన్న విషయాన్ని, ఈ మల్టిప్లికేషన్ వచ్చేటప్పుడే ఒక చిన్న విషయాన్ని మనం డిస్కస్ చేసుకొని తర్వాత మల్టిప్లికేషన్ డెప్త్ వెళ్దాం. యాక్చువల్గా ఈ విషయం నేను లాస్ట్లో చెప్పొచ్చు, బట్ మీకు మల్టిప్లికేషన్ మనం డెప్త్ వెళ్ళేసరికి అది ఎప్పటికీ తెగని కాన్సెప్ట్, కాబట్టి ముందే ఈ విషయాన్ని నేను చెప్పేస్తాను. చిన్న టాపిక్ అది అయిన తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్ గురించి వెళ్ళిపోతాం. అయితే ఆ టాపిక్ ఏంటి అని అంటే సైంటిఫిక్ నోటేషన్స్. జనరల్గా ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్స్లో రీసెంట్గా చాలా తక్కువగా వచ్చినప్పటికీ ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పదం వినగానే మీరు తెలియదు అని వదిలేయడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి నేర్చుకోవాలి. సైంటిఫిక్ నోటేషన్స్ జనరల్గా మీరు ఆప్షన్స్ వచ్చి చెప్పొచ్చు. అయితే దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్స్ ఎలా ఉంటాయి అనేది దీని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు మనం ఏమని చెప్పుకుంటాం ఫార్ములా అని అంటే a⁴m ప్లస్ n అని చెప్పుకుంటాం. అవునా కాదా? ఎందుకు, ఏ అనేది రెండిట్లోనూ కామన్గా ఉంది కాబట్టి ఒకేసారి రాసుకోవాలంటే m n రెండు కూడా కలిపి వేసుకుంటాం పైన. ఓకేనా, ఇది ఒక ఫార్ములా. అయితే ఇంకొక ఫార్ములా ఏంటంటే 1/a⁴m. దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే a⁻m అని రాసుకోవచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే డివిజన్లో కింద ఏదైతే వాల్యూ ఉందో
దానికి పవర్లో ఒక వాల్యూ ఇచ్చినప్పుడు దాన్ని ఈ పవర్ని మైనస్ చేసి మనం బైలో ఉన్నదాన్ని ఇంటూగా రాసుకోవచ్చు. ఓకేనా? బైలో ఉన్నదాన్ని ఇంటూగా రాయాలంటే ఏం చేయాలి? దీని పవర్లో ఉన్నదానికి మైనస్ సింబల్ వేయాలి, నెగిటివ్ అవుతుంది. బైలో ఉన్నది ఎప్పుడు కూడా పైకి వెళ్తే నెగిటివ్ అవుతుంది. ఓకేనా? అయితే దీనికి అప్లికేషన్గా మనం నేర్చుకుంటే దీనికి అప్లికేషన్ ఏంటంటే ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్. దీని యొక్క విలువ మనకు ఒకవేళ అడిగితే ఏం చేస్తామంటే దీని ఫార్ములా మీకు ఆల్రెడీ డైరెక్ట్గా తెలుసు, బట్ ఆ ఫార్ములా ఎలా వచ్చింది అని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఎలా రాసుకోవచ్చు? ఏ పవర్ ఎం ఇంటూ 1 బై ఏ పవర్ ఎన్ అని రాస్తాం. దీన్ని ఏ పవర్ ఎం ఇంటూ 1 బై ఏ పవర్ ఎన్ అని రాసుకుంటాం. ఓకే, అయితే మరి దీన్ని నేనేమని చెప్పాను? 1 బై ఏ పవర్ ఎంని ఎలా రాయొచ్చు అని చెప్పాను? ఏ పవర్ మైనస్ ఎం అని రాసుకోవచ్చు అని చెప్పాను. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? ఏ పవర్ మైనస్ ఎన్ అని రాసుకోవచ్చు. అంటే నెక్స్ట్ స్టెప్ కింద రాసుకుంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్ అని రాశాను. ఇప్పుడు ఏ రూపంలోకి వచ్చింది? ఏ పవర్ ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలోకి వచ్చింది కదా, ఏ పవర్ ఇంటూ ఏ పవర్ ఎన్. బట్ ఇక్కడ మైనస్ ఉంది. అందుకే ఇక్కడ ఏం చేస్తామంటే దీని యొక్క విలువను కావాలంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ యాక్చువల్గా, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎన్ అవుతుంది. కాబట్టి ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ విలువ ఎంత? ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అంటే మనకి ఈ ఫార్ములా డైరెక్ట్గా తెలుసు, బట్ అది ఎలా వచ్చిందంటే 1 బై ఏ పవర్ ఎం వాల్యూ ఏ పవర్ మైనస్ ఎం అవుతుంది. కాబట్టి డివిజన్లో ఏదైనా వాల్యూ మనకి ఇచ్చేటప్పుడు పవర్లో ఉంటే ఆ పవర్ ఒకవేళ మనకి డివిజన్ కాకుండా మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు దాని యొక్క విలువ మైనస్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. ఈ విషయం మనకు ఖచ్చితంగా తెలియాలి. అయితే వీటిని ఆధారంగా చేసుకొని ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. 200 అనే విలువని ఎలా రాయొచ్చు అని అంటే 2 ఇంటూ 100 అని మనం రాయొచ్చు. అవునా కాదా? 200 అనే విలువని 2 ఇంటూ 100 అని రాయొచ్చు. అయితే దీన్నే ఇంకోలా ఎలా రాయొచ్చు అని అంటే 2 ఇంటూ 100ని ఎలా రాయొచ్చు చెప్పండి? 100ని 10 స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి 10 స్క్వేర్. చూడండి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, 10 పవర్లో ఏదైనా విలువను రాయాలంటే పక్కన ఉన్నటువంటి జీరోస్ ఎన్ని ఉంటే అంత అవుతుంది పవర్లో. 10 పవర్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పవర్లో వేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఏదైతే మనం రాసామో దీన్నే సైంటిఫిక్ నోటేషన్ ఆఫ్ దిస్ నెంబర్ అంటాం. అంటే ఈ నెంబర్ యొక్క సైంటిఫిక్ నోటేషన్ ఏంటి అని అంటే ఇది అవుతుంది. ఓకేనా? సైంటిఫిక్ నోటేషన్ అని అంటాం. దీన్నే శాస్త్రీయ గుర్తింపు. శాస్త్రీయంగా దీన్ని ఎలా సూచిస్తాం, శాస్త్రీయంగా దీన్ని ఎలా గుర్తిస్తాం, శాస్త్రీయంగా దీని యొక్క సంకేతం ఏంటంటే ఇది. ఓకేనా? సైంటిఫిక్ నోటేషన్ అంటాం. జనరల్గా క్వశ్చన్స్ ఇవి తక్కువగా అడగడం జరిగింది, బట్ రీసెంట్లీ మనకి అడుగుతున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ ఎలా ఇచ్చారు? 335 ఇలా ఇచ్చారు. ఇప్పుడు దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్ అడిగితే ఏం చెప్తామంటే 35 ఇంటూ దీని యొక్క విలువ ఏమవుతుంది? 1 2 3 4 5. 5 అంటే 10 పవర్ 5 రాసుకుంటాం. ఎందుకు? ఎన్ని జీరోస్ ఉంటే పవర్లో అంత రాసుకుంటాం 10కి. సో ఇది ఏమవుతుంది? దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్ అవుతుంది. దేనికి? దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్ ఏది అంటే ఇది అవుతుంది అనమాట. సో సైంటిఫిక్ నోటేషన్ అంటే మీనింగ్ ఇది, 10 పవర్లో రాసుకోవడం. ఓకేనా? ఒకవేళ మీకు ఇదేంటిది నెంబర్లో ఇచ్చారు, అలా కాకుండా నెంబర్ కాకుండా మీకు పాయింట్లో ఇచ్చారు, అంటే డెసిమల్స్లో ఇచ్చారు, అప్పుడు సైంటిఫిక్ నోటేషన్ కూడా రాయగలగాలి. అప్పుడు ఎలా రాస్తాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ 0.003 దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్ మీకు ఎంత అని అడిగారు. అప్పుడు మీరు ఏం రాస్తారు దీన్ని అని అంటే ఫస్ట్ దీని యొక్క మీనింగ్ ఏంటి అనేది మీకు తెలియాలి. మీనింగ్ ఏంటి అని అంటే దీని యొక్క మీనింగ్ చెప్పండి. ఎప్పుడు కూడా ఒక టెర్మినేటింగ్ కదా, ఇది టెర్మినేటింగ్ అంటే ఇక్కడ ఆగిపోయింది కాబట్టి టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ నెంబరు మొత్తం ఇచ్చినటువంటి నెంబరు డివైడెడ్ బై 10 పవర్ ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అంత. 10 పవర్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 కాబట్టి 10 పవర్ 3, 10 క్యూబ్. ఓకే, దీని యొక్క విలువని ఎలా రాయొచ్చు అనే విషయం మీకు అందరికీ తెలుసు. మరి దీని సైంటిఫిక్ నోటేషన్ ఇది అవుతుందా అంటే ఇది కాదు. సైంటిఫిక్ నోటేషన్ ఇప్పుడు ఏమవుతుందని అంటే 3 ఇంటూ ఈ 10 అనేది 10 పవర్ 3 అనేది పైకి వెళ్తే లేదా ఇంటూ 1/, నేను డైరెక్ట్గా రాస్తున్నాను 1/10 క్యూబ్ అని రాస్తాం దీన్ని, అంతే కదా. 3/10 క్యూబ్ని 3 ఇంటూ 1/10 క్యూబ్ అని రాస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 3 ఇంటూ 1/10 క్యూబ్ పైకి వెళ్తే ఏమవుతుంది అని అంటే
చెప్పాను కదా నేను, భాగహారంలో ఉన్నది ఎప్పుడు కూడా ఏదైతే పవర్ ఉందో దానికి మైనస్ అవుతుంది ఇంటూలోకి వెళ్ళేసరికి. అప్పుడు ఏమవుతుంది, 10⁻³ ఇది అవుతుంది దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్. దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్ ఏంటంటే ఇది అవుతుంది. ఈ స్టెప్స్ అన్ని మీరు రాయవసరం లేదు, ఇక్కడ చూడగానే మీరు చెప్పగలగాలి ఏంటని అని అంటే 3 ఎన్ని పాయింట్లు, 1 2 3 పాయింట్లు కాబట్టి 10⁻³ అని రాయాలి. మైనస్ చూడండి, డెసిమల్స్ ఉండేటప్పుడు మైనస్ రాస్తాం, ఒకవేళ డైరెక్ట్గా జీరోస్ ఉండేటప్పుడు డైరెక్ట్గా రాసేస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా క్వశ్చన్ అడిగారు, 3.0008 ఈక్వల్ టు దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగితే అప్పుడు ఏం చేస్తాం, ఇది టెర్మినేటింగ్ కదా, టెర్మినేటింగ్ డెసిమల్ కదా, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు డైరెక్ట్గా 3 చూడండి, మొత్తం నెంబర్ని యాజ్ ఈజీగా ఫస్ట్ రాయాలి. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 3 జీరోస్ 8. అంటే ఏమైంది, ఇక్కడ మొత్తం నెంబర్ని ఫస్ట్ యాజ్ ఈజీగా రాసేస్తాం, పాయింట్లు ఏవి లేకుండా రాసి డివైడెడ్ బైలో మనం ఆల్రెడీ చెప్పాం టెర్మినేటింగ్ డెసిమల్ని ఎలా సూచిస్తామనేది మనం చెప్పాం ఆల్రెడీ. భిన్నంలో రాయాలంటే ఎలా రాస్తామంటే, భిన్నంలో రాయాలంటే దీన్ని ఏం చేస్తాం, డివైడెడ్ బై ఎన్ని పాయింట్లు ఉన్నాయి, పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ 1 2 3 4 కాబట్టి 4 10⁻⁴ అవుతుంది. దీన్ని డైరెక్ట్గా 10⁻⁴ అని రాస్తాను. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు ఇంకానంటే, ఈ 10⁻⁴ అటువైపు వెళ్తే ఏమవుతుందంటే 30008 ఇంటూ 10⁻⁴ ఈ 4 అనేది పైకి వెళ్తే ఏమవుతుందంటే -4 అవుతుంది. కాబట్టి దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్ ఏమవుతుందనంటే ఇది అవుతుంది. దీన్నే సైంటిఫిక్ నోటేషన్ అని అంటాం, లేదా శాస్త్రీయ సంకేతం అని అంటాం. అంటే శాస్త్రీయంగా దీన్ని ఎలా సూచిస్తామని మీకు క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, ఇలా మీరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ చెప్పొచ్చు ఎప్పుడు దీని గురించి మీకు ఈ పదం గురించి తెలిసినప్పుడు. ఓకేనా, సైంటిఫిక్ నోటేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చాను క్వశ్చన్ 0.00092 ఇలా ఇచ్చి మీకు దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్ అడిగాం. ఇప్పుడు మరి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ దీని మీద అవగాహన వచ్చింది కాబట్టి 92 ఫస్ట్ వేస్తాం. మళ్ళీ బైలో ఏం వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇంటూ అని వేసేయండి. బైలో వేయాల్సిన దాన్ని ఇక్కడ వేసుకుంటాం. ఏమని రాస్తాం, 10⁻⁴ బైలో 10⁻⁴ ఎంత వేయాలనుకుంటాం అంతే ఇక్కడ వేస్తాం, సింబల్ మారుస్తామంటే మైనస్ గుర్తు వేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 5 కాబట్టి 10⁵, బట్ ఇది బైలో ఉంటుంది కాబట్టి పైకి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే 92 × 10⁻⁻5 అనేది దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్. దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్ విలువ ఎంత అంటే ఇది అవుతుంది. ఓకేనా, ఇది సైంటిఫిక్ నోటేషన్ని ఇండికేట్ చేయడం. ఓకే, అయితే ఈ క్వశ్చన్ని ఇలాగే అడగాలని లేదు, చాలా రకాలుగా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ దీని యొక్క సైంటిఫిక్ నోటేషన్ క్రింది వాళ్ళలో ఏది అని అడుగుతారు. మీకు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, మీకు వచ్చినటువంటి ఆన్సరే ఉండాలి అనే లేదు. ఇక్కడ సైంటిఫిక్ నోటేషన్ అనగానే వివిధ రకాలుగా ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఎలా ఇస్తారు, మీకు సైంటిఫిక్ నోటేషన్ అనగానే 32 × 10⁵ ఒకటి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 32 × 10⁻3, ఆప్షన్ సి 32 × 3.2 × 10⁵, ఆప్షన్ డి 0.32 × 10⁴. ఇలా ఇవ్వచ్చు మీకు. ఇప్పుడు ఆప్షన్లు బట్టి మనం ఆన్సర్ అనేది చేయాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే మనకి ఆప్షన్లో డైరెక్ట్గా మనకు వచ్చిన ఆన్సర్ ఉండకపోవచ్చు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 32 × దీన్ని ఏమంటాం 10,000 అంటాం. దీన్ని ఎలా రాస్తాం, 32 × 10⁻⁴. ఇక్కడ చూడండి డెసిమల్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా వేసేయాలి, 10⁻⁴ అని రాస్తాం దీన్ని. ఓకేనా, 32 × 10⁻⁴ ఎక్కడైనా ఉందా, ఆప్షన్లో లేదు. ఇక్కడ ఏముంది 0.32 ఉంది కాబట్టి 32 × 10⁻⁴ లేదు మనకు ఆప్షన్లో. అంటే మీనింగ్ ఏంటి, ఇంకేదో ఆప్షన్లో మనకి దీనికి సంబంధించింది సేమ్ వాల్యూ వచ్చింది ఉంది. అదేంటి ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని 32 × 10⁻⁴ని చూడండి, 32 × 10⁵ ఎగ్జాక్ట్లీ కాదు, ఎందుకనంటే దీని యొక్క వాల్యూ కాదు.
మరి 32 ఇంటూ 10 క్యూబ్ ఇది కూడా కాదు. మరి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది, ఆ విషయం మనకు తెలుసు. 32 ఇంటూ 10⁴ మనకు కావాలి, కానీ 0.3 ఇంటూ 10⁴ ఎలా అవుతుంది? అవ్వదు. మరి ఇదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. మరి ఇది ఎలా అవుతుంది అని అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 32ని ఎలా రాసామనంటే 32/10 ఇంటూ 10 అని రాయొచ్చా లేదా? దీన్ని 32/10 ఇంటూ 10 అని రాయొచ్చా? ఎందుకు? 10కి పోతే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. అంటే ఇంటూ 10/10 చేసినట్లయితే దీని వాల్యూ ఇక్కడ పాయింట్ అవుతుంది. బై 10 అంటే మీనింగ్ ఏంటి? ఒక పాయింట్ అవుతుంది. ఇది ఇంటూ 10 అంటే ఏమవుతుంది? ఈ 10 అనేది దీనికి వెళ్తే 10⁵ అవుతుంది. అదే వాల్యూ 3.2 ఇంటూ 10⁵ అవుతుంది. దీన్ని నేను డైరెక్ట్గా ఏమంటానంటే, ఇదంతా కాదు, నేను డైరెక్ట్గా ఏమంటానంటే 32ని పాయింట్లో రాసుకుంటే ఒక పాయింట్ని ముందుకు తీసుకొస్తే ఒక పాయింట్ 3.2 అవుతుంది. బట్ ఆ పాయింట్ని ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పవర్ ఒకటి పెంచుకోవాలి. ఒక సైడ్ మనం పాయింట్ వేసామనంటే ఇంకొక సైడ్ ఏం చేస్తాం? పవర్ని పెంచుకోవాలి. అంటే ఇక్కడ బై 10, ఇక్కడ ఇంటూ 10 చేస్తున్నాం కాబట్టి 3.2 ఇంటూ 10⁵. ఆన్సర్ అనేది ఇలా కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. మీకు డైరెక్ట్గా మీరు అనుకున్నట్టుగానే వస్తుందని చెప్పలేము, అప్లికేషన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది సైంటిఫిక్ నోటేషన్స్ గురించి. ఇది చాలా చిన్న టాపిక్ ఇది. దీని తర్వాత మనం డెసిమల్స్ యొక్క ఫార్మేట్ని చూసిన తర్వాత మల్టిప్లికేషన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. డెసిమల్స్ ఫార్మేట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు చెప్పాను ఆల్రెడీ. నార్మల్గా మీకు నాన్ టెర్మినేటింగ్ లేదా రికరింగ్ డిజిట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రజెంట్. ఎందుకంటే మనం టెర్మినేటింగ్ డిజిట్స్ మాత్రమే మల్టిప్లై లేదా డివిజన్ చేయగలం, రికరింగ్ డిజిట్స్ని డివిజన్ చేయలేము. కాబట్టి మనం చేయాల్సింది టెర్మినేటింగ్ డిజిట్స్ గురించే మొత్తం మల్టిప్లికేషన్ మరియు డివిజన్ అనేది చేస్తాం. డెసిమల్స్ యొక్క ఫార్మేట్ ఆధారంగా మనం ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 మరియు 5 అనే ఈ రెండు నెంబర్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి దేని యొక్క వాల్యూని, మనకి ఇచ్చినటువంటి డెసిమల్ యొక్క వాల్యూని, పవర్ని డిసైడ్ చేసేవి 2 and 5. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నానంటే 1/2 దీని యొక్క విలువ ఎంత అని నేను క్వశ్చన్ అడిగితే మీరు అప్పుడు ఏం చేస్తారంటే 0.5 అని రాస్తారు. ఇది ఎలా రాశారు? మీరు బై హార్ట్ చేశారు. బట్ బై హార్ట్ చేయకుండా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ 1/2ని ఎలా రాస్తామనంటే 1/2 దీన్ని నేను ఇంకోసారి రాస్తాను చూడండి. 1/2 ఈ 2 అనేది 2 పవర్ ఎంత ఉంది అంటే 2 పవర్ 1 కదా, బైలో పవర్లో 1 ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను టెర్మినేటింగ్ డెసిమల్స్లో బైలో 2 పవర్ కానీ 5 పవర్ కానీ మ్యాక్సిమం వాల్యూ ఎంత అయితే ఉందో ఆ వాల్యూ అనేది పవర్కి అన్ని డిజిట్స్ని ఇస్తుంది పైన అని చెప్పాను. ఓకే, అంతవరకు బాగానే ఉంది. బట్ 2 పవర్ 1 కాబట్టి నేనేమంటానంటే బైలో 2 ఒకవేళ వస్తే పైన 5 వేసుకోండి అని అంటాను. ఇంటూ 5 పవర్ ఎంత అంటే 1 కాబట్టి 5 అని వేసాను. 5 పవర్ 1ని 5 అని రాసుకున్నాను. 2 పవర్ ఇక్కడ వస్తే ఇక్కడ 5 పవర్ అని వేసుకుంటాం. ఇక్కడ 5 పవర్ అని వస్తే ఇక్కడ 2 పవర్ అని వేసుకుంటాం. అలా మనం వేసుకోవాలి. గుర్తుంచుకోండి ఈ పాయింట్ని. ఓకేనా, ఇది మీకు రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అయితే 5 పవర్ 1 కాబట్టి 1 వచ్చిందంటే 5 పవర్ ఎన్ని అయితే వచ్చిందో అన్ని పాయింట్స్. 5 పవర్ 1 అంటే 1 పాయింట్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది దీని యొక్క వాల్యూ 1 into 5 అవుతుంది. పాయింట్లు ఎన్ని? ఒక పాయింట్ కాబట్టి 0.5 అవుతుంది దీని యొక్క విలువ. ఇది బై హార్ట్ చేయకుండా దీంట్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి ఒరిజినల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, అయితే ఇంకొకసారి దీనికి సంబంధించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మళ్ళీ చెప్తాను, మీరు క్లియర్గా వినండి. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అడిగాను 3/25 అని అడిగాను. 3/25 యొక్క విలువ ఎంత అని మీ క్వశ్చన్ అడిగితే మీరు తడబడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది 5 కానీ 2 కానీ పవర్లో రాసుకోవాలి. 5 స్క్వేర్ అవుతుంది దీని యొక్క విలువ. సో 5 స్క్వేర్ ఇక్కడ వచ్చింది అని అంటే మరి ఇక్కడ ఏం రాసుకోవాలి మనం? ఇంటూ 2 స్క్వేర్ రాసుకోవాలి. 2 స్క్వేర్ రాసుకుంటాం. 2 స్క్వేర్ విలువ ఎంత అంటే 4. ఈ విషయం అందరికీ తెలుసు. ఓకే, అయితే 2 స్క్వేర్ విలువ 4 అనగానే ఇప్పుడు ఏం చేస్తాం? 4 అనేదాన్ని యాజ్ టీజ్గా ఇలా రాసేసిన తర్వాత పవర్లో ఏముంది? 2 ఉంది కాబట్టి 2 పాయింట్లు వస్తాయి. 2 పాయింట్లు అంటే మీనింగ్ ఏంటి? ఒకటి ఆల్రెడీ వేసాం, ఇంకొకటి వేసుకుంటే 0.04 అవుతుంది. ఏంటిది? ఈ 5 స్క్వేర్ యొక్క విలువ ఇది 0.04 అనేది. మరి 3 into 0.04 అంటే 3 4 0 అంతా 12. యాజ్ సీజ్గా నెంబర్ని గుణించేసి వేసేయాలి, తర్వాత పాయింట్లు కౌంట్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను. అప్పుడు ఏమవుతున్నాయి? 2 పాయింట్లు అవుతున్నాయి. 1 2 పాయింట్లు, 1 2 పాయింట్లు కాబట్టి 0.12 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా మనం వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఇలా ఇచ్చాను 7 by
16 అని వేశాను. 7/16 యొక్క విలువ ఎంత అన్నాను. ఇదేంటిది 2^4. ఇది 16 అంటే 2^4. 2 కానీ 5 కానీ పవర్లో రాసుకోవాలి. ఇక్కడ 2^4 వస్తే ఇక్కడ ఏమవుతుందంటే 5^4 వస్తుంది. ఈ విషయం మాత్రమే మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ 2 వస్తే పైన 5 అవుతుంది. ఇంటూ చూసుకోండి, ఇక్కడ డివైడెడ్ బైలో 2 ఉంటే ఇంటూలో 5 ఉంటుంది అని అర్థం. ఒకసారి నేను దీన్ని ఎలా రాస్తానంటే 5^4 అంటే 625 అవుతుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏముంది, పవర్లో 4 ఉంది. ఇక్కడ పవర్లో 4 ఇచ్చిందంటే మీనింగ్ ఏంటి, 4 పాయింట్స్. 4 పాయింట్స్ రావాలంటే ఆల్రెడీ 3 ఉన్నాయి, ఇంకొక పాయింట్ వేసుకుంటే 7 చేత మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 7 6ల 4200, 7 2ల 14 అంటే 140, 4340, 35, 4375. ఓకే, ఎన్ని పాయింట్లు, 1 2 3 4 కదా, 4 పాయింట్లు. మొత్తం మీద ఎన్ని పాయింట్లు అంటే 4, 1 2 3 4 పాయింట్లు. సో 0.4375 దీని యొక్క ఫైనల్ ఆన్సర్. అయితే ఎంత చేశాక మీరు ఫైనల్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 2 and 5 అనేవి ఎలా ఉంటాయి అనంటే, ఈ డివైడెడ్ బైలో 2 అని రాశానంటే నాకు ఈ డివైడెడ్ బైలో 2 వద్దు అంటే పైన 5 వేసుకోవాలి. పవర్లో ఇక్కడ ఎంత ఉంటే అంతే వేసుకోవాలి. ఇక్కడ పవరు ఇన్ని పాయింట్లు ఎంతైతే పవర్లో ఉందో అన్ని పాయింట్లు ముందుకు వేసుకోవాలి. అదొక్కటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాంప్లికేటెడ్ ఏం కాదు, మీకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ దాని యొక్క అప్లికేషన్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఒకసారి చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాశారనుకోండి, 3/125 దీని యొక్క విలువ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగితే ఇప్పుడు మీరు చేయాల్సిందంతా ఏంటి, దీన్ని 5 పవర్ అని రాసుకుంటారు. 5 క్యూబ్ అవుతుంది దీని యొక్క విలువ, టెర్మినేటింగ్ కాబట్టి. 5 క్యూబ్ అయిందంటే దీన్ని పైన రాసుకోవాలంటే, అంటే ఇది ఇక్కడ నాకు వద్దు అని అనుకుంటే ఇప్పుడు నేను పైన రాయాలంటే ఏం రాయాలి, ఇంటూ 2 క్యూబ్ అని రాస్తాను. ఇక్కడ 5 క్యూబ్ని పైకి తీసుకెళ్తే 2 క్యూబ్ అవుతుంది. బట్ ఇక్కడ ఎన్ని పాయింట్లు, 3 పాయింట్స్ రాసుకోవాలి. అంటే 2 క్యూబ్ ఎంత, 8. 3 పాయింట్స్ రాయాలంటే డెసిమల్స్ తర్వాత ఆల్రెడీ ఒక నెంబర్ వేసాం, ఒక డిజిట్ వేసాం, ఇంకెన్ని ఉంటాయి, 2 ఉంటాయి. కాబట్టి 0.008 అవుతుంది దీని యొక్క విలువ. అంటే ఏమవుతుంది, 3 8ల 24 వేస్తూ ఎన్ని పాయింట్లు, 1 2 3 పాయింట్లు రాసుకోవాలి. అంటే ఏంటి, 2 ఆల్రెడీ అయిపోయి ఇంకొకటి ఎక్స్ట్రాగా వేస్తే 0.024 దీని యొక్క విలువ. దేని యొక్క విలువ, 3/125 యొక్క విలువ. ఓకేనా, ఇది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. 8 అని ఇచ్చాను. 5/8 యొక్క విలువ ఎంత అని అడిగాను. 5/8 అనగానే మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది 5 ఇంటూ ఎంత వేయాలి. బైలో 8 అనేది ఉంది కాబట్టి దీని యొక్క విలువ 2 క్యూబ్. బట్ నాకు ఈ కింద వాల్యూ నాకు అవసరం లేదు. దీన్ని 2 క్యూబ్ని పైకి తీసుకెళ్తే ఏమవుతుందంటే 5 క్యూబ్ అవుతుంది. అంటే కింద ఏ రాయ అవసరం లేదంటే పైన రాయాలని అర్థం. పైన రాయాలంటే 2 ఉంటే 5గా రాసుకోవాలి. 2 క్యూబ్ కాబట్టి 5 క్యూబ్ అని రాస్తున్నాం. కాబట్టి 3 ఉంది కాబట్టి 3 పాయింట్స్ అవుతుంది. పవర్లో ఎన్ని ఉంటే అన్ని పాయింట్స్. ఆల్రెడీ 5 క్యూబ్ అంటే 125 అని మనకు తెలుసు. 125 ఎన్ని పాయింట్స్ ఇవి, 3 పాయింట్స్. కాబట్టి 3 1 2 3 పాయింట్స్ వచ్చినట్టు మనం చూసుకోవాలి. కాబట్టి 5 ఇంటూ 0.125 ఆల్రెడీ మనకు తెలుసు. పాయింట్లని మర్చిపోయి గుణించాలి అని. పాయింట్లు మర్చిపోయి గుణించండి. 5 12 5 125. 5 125 ఎంత అవుతుందనంటే 625 దీని యొక్క విలువ. బట్ పాయింట్లు కౌంట్ చేయండి లాస్ట్లో ఏమవుతుంది, 1 2 3 పాయింట్లు కాబట్టి 1 2 3 కాబట్టి 0.625 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఇలా మనం చేయొచ్చు. అయితే ఇక్కడతో అయిపోలేదు. ఇది మీకు జస్ట్ ఏంటిది, బేసిక్స్. ఇది మీకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. నేను ఒకసారి గుర్తు చేసి డిఫరెంట్గా చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన దీని యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఇలా ఇచ్చాను, 0.03 ఇంటూ 0.03 డివైడెడ్ బై 125 అని ఇచ్చాను నేను. 0.03 డివైడెడ్ బై 125 దీని యొక్క విలువని కనుక్కోమని చెప్తే ఇప్పుడు ఏం చేస్తారు మీరు అని అంటే, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్ని అప్లై చేస్తాం. ఏంటది, 0.03 ఇంటూ ఏం చేస్తాం, డివైడెడ్ బైలో ఉన్నటువంటి 125ని ఎలా రాస్తాం, 5 క్యూబ్ అని రాస్తాం. కానీ నాకు 5 క్యూబ్ అనేది కింద రాయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను పైన రాయాలనుకుంటున్నాను. దీన్ని పైన రాయాలంటే ఏం రాయాలి, 2 క్యూబ్గా రాయాలి. అంటే ఏమవుతుంది, 8 అవుతుంది. ఇంతవరకు ఓకే, 8 రాశాను. బట్ ఇక్కడ ఎన్నో పవర్లో ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి 3 పాయింట్లు వేసుకోవాలి. 3 పాయింట్లు అంటే ఒకటి ఆల్రెడీ వేసాం, 1 2 ఇంక వేసుకుంటే 3 పాయింట్లు అవుతుంది. మొత్తం మీద ఏమవుతుంది,
0.008 అవుతుంది. అయితే ఆల్రెడీ ఇది పాయింట్లో ఉంది, ఇది పాయింట్లో ఉంది. మనకు ఆల్రెడీ పాయింట్లు గుణించడం అనేది తెలుసు. కాబట్టి ఎలా గుణిస్తాం? 3 8 24 డైరెక్ట్గా గుణించేసి పాయింట్లు మొత్తం కౌంట్ చేయాలి. 1 2 ఇవి 2 ప్లస్ ఇవన్నీ 1 2 3 2 ప్లస్ 3 ఏమవుతుంది? 5 పాయింట్లు. 1 2 ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా 3 కావాలి. అప్పుడు ఏమవుతుంది? 0.000224. ఇది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఏది ఇచ్చినా కానీ మీరు డెసిమల్స్ రాగానే మీరు జనరల్గా భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ కాన్సెప్ట్ల మీద మీకు కంప్లీట్ క్లారిటీ అనేది ఉంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఇచ్చారు క్వశ్చన్, 0.0004 డివైడెడ్ బై 625 ఇలా ఇచ్చాను నేను క్వశ్చన్. ఇలా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేయాలి? ఇది ఏంటిది? 5 సంబంధించినటువంటి విషయం. ఇదేంటిది? 2కి సంబంధించింది. దీన్ని పైకి తీసుకెళ్ళాలంటే నేను ఏం చేస్తానంటే 0.0004 ఇంటూ చెయ్యాలి. ఇప్పుడు అంటే కింద ఉన్నటువంటి వాల్యూ ఏంటి? 5/4 అవుతుంది. అంటే 5/4 అంటే నాకు ఇది వద్దు, 5/4 కింద వద్దు. నాకు కావాల్సిన పైన ఏదైతే వాల్యూ వస్తుందో అది కావాలి. పైన కావాలంటే 5/4ని పైకి తీసుకెళ్తే 2/4 అవుతుంది. ఓకే, 2/4 వాల్యూ అంతా 16. కానీ ఎన్ని పాయింట్లు రావాలి నాకు? 16 అంటే 4 పాయింట్స్. ఎందుకు? ఇక్కడ పవర్లో 4 ఉంది, ఇక్కడ పవర్లో 4 వచ్చింది కాబట్టి 4 పాయింట్స్. అంటే 1 2 ఆల్రెడీ వెళ్ళిపోయి ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 0.00016 అవుతుంది. దీని మొత్తాన్ని గుణిస్తే ఏమవుతుందనంటే 4 16ల 64 అవుతుంది. పాయింట్లు ఎన్ని? 1 2 3 4 5 6 7 8 పాయింట్లు. కాబట్టి ఆల్రెడీ 2 పాయింట్లు ఉన్నాయి, ఇంకా 6 వేసుకోవాలి. మొత్తం మీద ఏమవుతుంది? 8 పాయింట్లు వస్తున్నాయి. ఇక్కడ 8 పాయింట్లు వచ్చాయి కాబట్టి అక్కడ 8 పాయింట్లు వేసుకున్నాం. ఇది మనకు కావాల్సినటువంటి అప్లికేషన్. ఇది ఇంకా దీనికి అప్లికేషన్ రాయొచ్చు. బట్ ఈ అప్లికేషన్కి ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాక మనం ఇంకా దీనికి అప్లికేషన్స్ ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. మీకు ఒకవేళ వీడియోలో ఏమైనా క్లారిటీ అర్థం కాకపోతే ఇంకొకసారి రివైండ్ చేసుకొని మీరు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కాన్సెప్ట్. ఇది మీ భయాన్ని పోగొట్టడానికి, డెసిమల్స్ అనగానే మీ భయాన్ని పోగొట్టడానికి చాలా అవసరమైనటువంటి టాపిక్ ఇది. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1.3 డివైడెడ్ బై 125. 1.3 డివైడెడ్ బై 125 దీని యొక్క విలువ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగితే ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామనంటే 1.3 అనేది యాజ్ టీజ్గా ఉంటుంది ఇంటూ డివైడెడ్ బైలో మనకి ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఎలా రాయొచ్చు అంటే 5 క్యూబ్గా రాయొచ్చు. 5 క్యూబ్ నాకు వద్దు. 5 క్యూబ్ కాకుండా పైన ఏమొస్తుంది అని అంటే 2 క్యూబ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఎన్ని పాయింట్స్? 3 పాయింట్స్. ఓకేనా? 3 పాయింట్స్ అంటే 8కి 3 పాయింట్స్ రావాలంటే ఇంకా 2 పాయింట్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది? 0.008 ఇంటూ 1.3 అవుతుంది. 13 8 ఎంత అంటే 104. ఓకే, ఎన్ని పాయింట్లు? 1. ఇవన్నీ 3 1 3 4 పాయింట్లు. ఆల్రెడీ 3 వేసుకున్నా, ఇంకొక 0 వేసుకుంటే 4 పాయింట్లు అయిపోతాయి. మొత్తం మీద ఆన్సర్ ఏమవుతుందంటే 0.0104 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. మీకు ఇది ఖచ్చితంగా అర్థమైంది. నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఏంటి అని అంటే ఒకవేళ మీకు రావాల్సినటువంటి డౌటే దీని యొక్క అప్లికేషన్. మీకు ఇప్పుడు రావాల్సినటువంటి నెక్స్ట్ డౌట్ ఏంటి అని అంటే మీరు పైన పాయింట్లు వేశారు, ఒక అప్లికేషన్ అని చెప్పారు, బట్ కింద పాయింట్లు వస్తే పరిస్థితి ఏంటి? అది మీకు రావాల్సినటువంటి డౌట్. అయితే కింద పాయింట్లు వచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా ఇచ్చాను 3 డివైడెడ్ బై 1.25 అని ఇచ్చాను. దీని యొక్క విలువ ఎంత అని మీ క్వశ్చన్ అడిగితే ఇప్పుడు ఏం చేస్తామనంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు. ఏం చూస్తామనంటే 3 ఇంటూ అని రాసుకుంటాం. డివైడెడ్ బై ఏముంది? ఇది 5 క్యూబ్ ఉంది. ఓకే, 5 క్యూబ్ ఉంటే దీన్ని 2 క్యూబ్గా రాయాలి. 2 క్యూబ్గా రాస్తే 8 అని రాయాలి. అంత బాగానే ఉంది. ఇది 125 అనుకుని మాత్రమే మనం చేసాం. ఓకేనా? 125 అని చేసుకున్నాం. కానీ ఇది 1.25 మీరు గుర్తుంచుకోవాలి. అది ఇక్కడ ఏమైంది? ఎన్ని పాయింట్స్? 3 పాయింట్స్. ఓకే, మరి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి అని అంటే 2 పాయింట్స్. డివైడెడ్ బైలో ఎప్పుడైనా పాయింట్స్ ఉంటే పైన ఏమవుతాయి? జీరోస్ అవుతాయి. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని మీరు తీసియాలి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ అంటే 1 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ని ఇక్కడ తీసివేయాలి. అంటే 3 పాయింట్స్ మైనస్ 2 పాయింట్స్ ఏమవుతుంది ఫైనల్గా అంటే 1 పాయింటే అవుతుంది. 3 పాయింట్స్ మైనస్ 2 పాయింట్స్ అంటే 1 పాయింటే అవుతుంది. 1 పాయింట్ అంటే ఒక 8 వేసాం కాబట్టి 0.8 అవుతుంది దీని యొక్క విలువ. అంటే 3/1.25 విలువ ఎంత అవుతుందంటే
0.8 అవుతుంది. సారీ 3 ఇంటూ 0.8 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 3 8 24. మనకు కావాల్సింది ఎన్ని? 1 పాయింట్ కాబట్టి 0.4 2.4 అవుతుంది. దాని యొక్క ఫైనల్ ఆన్సర్ 3/1.25 విలువ ఎంత అంటే 2.4 అవుతుంది. ఓకేనా? ఇది మీరు చేయాల్సినటువంటి పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఎలా ఇచ్చాను నేను, 2/0.125 దీని యొక్క విలువ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని అని అంటే, ఫస్ట్ మీరే వేయాల్సినటువంటి స్టెప్ ఏంటి అని అంటే 2 ఇంటూ అని వేసుకుంటారు. 2 ఇంటూ అని వేసుకుంటారు. ఇక్కడ ఎంత వేయాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూ డిసైడ్ చేస్తుంది. ఇదేంటిది అని అంటే 5 క్యూబ్. ఓకే, 5 క్యూబ్ని పైన రాసుకుంటే 2 క్యూబ్ అవుతుంది, 8 అని రాసాం. ఓకే, బట్ ఇక్కడ 3 పాయింట్సే రాస్తామా? రాయము. ఎందుకు రాయమనంటే ఆల్రెడీ కింద 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 పాయింట్స్ మైనస్, ఇక్కడ పాయింట్లో ఉన్నప్పుడు మాత్రమే గుర్తుంచుకోండి, పాయింట్లో ఉన్నప్పుడు -3 పాయింట్స్ రాసుకుంటాం. ఇక్కడ 3 పాయింట్స్ మైనస్ ఈ 3 పాయింట్స్, మొత్తం మీద ఇవి ఎన్ని పాయింట్స్ అయ్యాయి? 3 - 3 0 పాయింట్స్, అంటే పాయింట్స్ ఏమీ రావు. అంటే 2 ఇంటూ 8 అవుతుంది దీని యొక్క విలువ. 2 ఇంటూ 8 ఏమవుతుందంటే 16 అవుతుంది దీని యొక్క విలువ. ఏంటది? 2/0.125 విలువ ఎంత అవుతుందంటే 16 అవుతుంది. ఇలా మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడు ఇది? కింద పాయింట్లు ఇచ్చినప్పుడు, పైన ఉన్నటువంటి వాల్యూ నార్మల్ ఇచ్చినప్పుడు. పైన ఒకవేళ పాయింట్లు ఇచ్చినా కానీ మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఇచ్చాను క్వశ్చన్, 0.07 డివైడెడ్ బై 0.25 అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 0.025 అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామనంటే ఒకసారి చూడండి, 0.07 కదా, 0.07 ఇంటూ మనకు కావాల్సింది ఏంటి? 0.025 కదా. 0.025ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ పాయింట్లు మర్చిపోతే 5 స్క్వేర్ అని రాయొచ్చు. 5 స్క్వేర్ నాకు వద్దు, పైన 2 స్క్వేర్గా రాస్తాను. అప్పుడు ఏమవుతుంది? 4 అవుతుంది. బట్ అక్కడ ఎన్ని పాయింట్లు? 2 పాయింట్లు. స్క్వేర్ ఉంది కాబట్టి 2 పాయింట్లు. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 3 పాయింట్స్ ఉన్నాయి. ఆల్రెడీ 3 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? భాగహారంలో. కింద 3 పాయింట్స్ ఉండేటప్పుడు మైనస్ చేయాలి, కింద చూడండి 3 పాయింట్స్ ఉండేటప్పుడు మైనస్ చేయాలి, -3 పాయింట్స్. ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే 2 పాయింట్స్లో 3 పాయింట్స్ తీసేస్తే -1 పాయింట్ ఉంటుంది. పాయింట్లు ఎప్పుడు కూడా మైనస్లో రాస్తారా? పాయింట్లు మైనస్లో ఉండవు కాబట్టి మైనస్లో పాయింట్ వచ్చిందంటే పక్కన జీరోలు వేసుకోండి అని అర్థం. ఈ విషయం చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ పాయింట్ అనేది ప్లస్లో వస్తే పక్కన పాయింట్లుగా రాసుకోవాలి దాన్ని. అలా కాకుండా పాయింట్ అనేది మైనస్లో వస్తే దాని యొక్క విలువ జీరోస్గా రాసుకోవాలి, రాసుకోవాలి. పాయింట్ అనేది ప్లస్గా వస్తే పాయింట్గానే రాయాలి, మైనస్లో వస్తే జీరోస్గా రాయాలి. అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో 7 × 4 ఎంత అవుతుందంటే 28 అవుతుంది. 28ని మనం ఏం చేస్తామంటే -1 పాయింట్గా రాస్తాం. చూడండి, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఇంకోటి ఏంటంటే 0.07 × 4 అని రాసాం. ఈ 4ని మనం ఎలా రాస్తున్నామనంటే 4 పక్కన 0 రాస్తున్నాం. ఎందుకు పక్కన 0 రాస్తున్నాం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 2 పాయింట్స్లో 3 పాయింట్స్ తీస్తే 1 పాయింట్ కాబట్టి పక్కన 0 రాస్తున్నాం. అప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది? 7 × 4 = 28, 280 అవుతుంది. పక్కన 0 ఉంది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇవి 2 పాయింట్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్లు రాస్తే 1 2 పాయింట్లు 2.80 అంటే 2.8 అవుతుంది. ఎందుకు? పాయింట్కి తర్వాత ఉన్నటువంటి డిజిట్కి ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో జీరోస్ ఎన్ని ఉన్నా దానికి వాల్యూ ఉండదు కాబట్టి దీని యొక్క వాల్యూ 2.8 అవుతుంది. ఏంటది? 0.07/0.025 విలువ 2.8 అవుతుంది దీని యొక్క విలువ. ఓకేనా? ఇది దీని యొక్క మెయిన్ అప్లికేషన్స్. అయితే మీకు ఇంకొక డౌట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకో డౌట్ ఏంటి అంటే అది ఇంకొక అప్లికేషన్. ఏంటది అని అంటే ఒకవేళ డివైడెడ్ బైలో మీకు పాయింట్లు కాకుండా జీరోస్ వేస్తే అప్పుడేంటి పరిస్థితి? ఇది కూడా మీకు రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి డౌట్. ఓకే.